ముంబై ఆల్రౌండర్ తనుష్ కోటియన్ టీమిండియాకు ఎంపికయ్యాడు. 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 3 టెస్టులు ముగియగా ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. మూడో టెస్టు వర్షం కారణంగా డ్రా అయింది. ఈ క్రమంలోనే మూడో టెస్టు అనంతరం టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజు అశ్విన్ స్వదేశం వచ్చాడు. దాంతో అతని స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అయిన తనుష్ కోటియన్ను చివరి 2 టెస్టులకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తనుష్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ కోసం అహ్మదాబాద్లో ఉన్నాడు. మంగళవారం అతడు ముంబై నుంచి మెల్బోర్న్ బయలుదేరనున్నట్టు సమాచారం. వాస్తవంగా కోటియన్కు బదులు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ను ఆస్ట్రేలియా పంపాలనుకున్నారు. అయితే హజారే టోర్నీలో తొలి 2 మ్యాచ్ల్లో ఆడించి అక్షర్ను ఆసీస్ పంపాలనుకున్నా కుటుంబ పనుల కారణంగా అతడు ఆ మ్యాచ్లకు దూరమయ్యాడు. దీంతో తనుష్కు ఛాన్స్ దక్కింది. 26 ఏళ్ల తనుష్ దేశవాళీ పోటీల్లో నిఖార్సైన బౌలింగ్ ఆల్రౌండర్గా పేరు పొందాడు. అశ్విన్ తరహాలో ఆఫ్ స్పిన్ వేయడంతో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండడం తనుష్ కోటియన్కు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియా సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లతో కూడిన స్పిన్ విభాగంలో తనుష్ కోటియన్ భాగం కానున్నాడు. 2023-24 రంజీ సీజన్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ముంబై జట్టు 42వ రంజీ ట్రోఫీ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్లో 16.96 సగటుతో 29 వికెట్లు తీశాడు. 41.83 సగటుతో 502 పరుగులు చేశాడు. ఓవరాల్గా 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 101 వికెట్లు పడగొట్టాడు. 2 శతకాలతో మొత్తం 1525 పరుగులు సాధించాడు. మెల్బోర్న్ గ్రౌండ్లో తనుష్కు మంచి రికార్డే ఉంది. ఇటీవలి పర్యటనలో భారత్ ఏ తరఫున 8వ నెంబర్లో బరిలోకి దిగి 44 పరుగులు చేశాడు. గత ఐపీఎల్ 2024 సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన తనుష్ కోటియన్ ఈ సీజన్లో మాత్రం అన్సోల్డ్గా నిలిచాడు. అయితే తనుష్ కోటియన్ ఎంపికపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.